అబ్బా ఇల్లు అయితే మంచిగా ఉంది, మంచిగా ఏంటి వాతావరణం మంచిగా ఉంది, మల్లెపూలు ఉన్నాయి, ఇక్కడేమో బాదం చెట్లు ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఏంటి అన్నీ ఉన్నాయి, ఊర్లో ఉన్నట్టే ఉంది. పోదాం లోపలికి పోయి రెంట్ అడుగుదాం, మనంతా చూడాలి కదా. ఎవరు బాబు, ఏం కావాలి? అంటే మాకు ఇక్కడ రెంట్ కావాలి. ఎక్కడ ఉంటుందా అంటే? మీకు సింగిల్ బెడ్రూమ్ కావాలా డబుల్ బెడ్రూమా? సింగిల్ బెడ్రూమ్ అంటే. డబ్బా మాట్లాడు. ఉంది ఇక్కడ వాతావరణం. రెంట్ ఏంది టూలెట్ ఉంది కదా అండి, రెంట్ కోసం వచ్చినాము. ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటాం అంటే, నేను, మా మమ్మీ, మా నాన్న. అవునా, నువ్వేం చేస్తున్నావు బాబు? నేను ఎంఎస్సీ చదువుతున్నాను ఆంటీ. మా డాడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. మళ్ళీ పెద్దవాళ్ళు రాలేరు? మా డాడీ వర్క్ చేసుకుంటుండు, మా మమ్మీ స్కూల్కి వెళ్ళింది. మీ మమ్మీ కూడా జాబ్ చేస్తుందా? అవును. మళ్ళీ ఇల్లు అయితే మంచి నీట్గా ఉంచుకోవాలి. అడ్వాన్స్ నువ్వే ఇస్తావు, మీ వాళ్ళు వచ్చి చూసి ఇస్తారా? నేనే ఇస్తాను. అవునా, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను, గుర్తుంచుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పాలి. సరే, ఓకేనా? 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. 2 months కా? 2 monthsకి ఇవ్వాలి. మీరు రాగానే ఫస్ట్ ఆ నెల రెంట్ కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు రాగానే మళ్ళీ మంత్కి ఇచ్చేసి? మంత్కి ఇచ్చేసారా? 2 months అడ్వాన్స్. మీరు వెళ్ళేటప్పుడు 1 month అడ్వాన్స్ మీకు రిటర్న్ ఇస్తాను. మీరు నాకు 1 month బిఫోరే ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ ఇంటిమేట్ చేయకపోతే ఆ సెకండ్ మంత్ కూడా ఉండేసి దాన్ని కూడా కంప్లీట్ అయిపోతుంది. సరేనా? ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి. పోయి చూడు, మేము మీకు ఇప్పుడు పెయింట్ వేసి ఇస్తాము. మీరు వెళ్ళేటప్పుడు కూడా మాకు మళ్ళీ ఇల్లు పెయింట్ వేయించేసి ఇప్పుడు ఎట్లుందో అట్లా నీట్గా ఇంచిపోవాలి. ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చిపోవాలి. సింగిల్ బెడ్రూమ్ కదా మీకు? 7,000. 7,000 కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని సపరేటా? అన్ని సపరేట్. మెయింటెనెన్స్ ఏం లేదు. బయట అంతా మీరే ఊడ్చుకోవాలి, నీట్గా ఊడ్చుకోవాలి. మేమైతే అప్పుడప్పుడు వచ్చేసి చెక్ చేస్తూ ఉంటాం. పెట్టండి ఆంటీ. 6,500 పెడతారా? లేదండి, 7,500 ఇస్తా అంటే తీసుకుంటాం. 7,000 కదా? మళ్ళీ మీరు ఏమో మార్కెట్కి వచ్చేసి కూరగాయల బేరంలా చేస్తున్నారు, అందుకనే 7,500 ఇస్తే తీసుకుంటాము. సరే, 7,000. అదే మళ్ళీ 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి. సరే, సరేనా? పండగలప్పుడు బయటకు అడగాలి. మేము అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తాము. ఇల్లు నీట్గానే ఉంచుకోవాలి. ఇల్లు నీట్గా లేకపోతే మాత్రం కంపల్సరీ ఖాళీ చేపిస్తాము. గొడవలు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఇంట్లో ఎప్పుడు సైలెంట్గా ఉండాలి. గొడవలు పెట్టుకున్నట్టు, పక్క వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్టు అట్లాంటివి ఏమి ఉండొద్దు. సరే, నేను పోయి రూమ్ చూసుకుంటా. ఎక్కడుంది? మెట్ల పక్కన. ఇక్కడనా? దీని మీద లేదా ఇక్కడ? దానిపైన. అంతే. అమ్మా, ఇంకా ఎట్లుంటుంది? వస్తారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏమో మంచిగా ఉంటారు కానీ కొంతమంది అస్సలు మంచిగా ఉండరు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, వచ్చినప్పుడు ఏమో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. రూల్స్ అండ్ చెప్పినప్పుడు సరే సరే అంటారు. తర్వాత మళ్ళీ ఇట్లా చెప్పలేరా ఆంటీ, మీరు ఇట్లా చెప్పిండ్రా ఆంటీ అంటారు. మనం ఇచ్చేటప్పుడే చెప్తాం ఇల్లు నీట్గా ఉంచుకోవాలని. తర్వాత మళ్ళీ ఇల్లు చూసి గజ్జి వేసిపోతారు. ఎవరైనా గట్లా వేస్తారు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకొకటి, ఈ మధ్యలో మా ఇంటి పక్కన గట్లే అయింది. ఇది రియల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయాలు కూడా మనం రోజు రెగ్యులర్గా రెంటర్స్ వర్సెస్ ఓనర్స్ జరిగేటువంటివి. పక్కన ఇంట్లో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనమాట. అంకుల్ చాలా మంచి వాళ్ళకి స్టేషనరీ షాప్ కూడా ఉంది. వచ్చిన రెంటర్స్ వచ్చినప్పుడు చాలా మంచిగా నీట్గా రెడీ అయ్యి వచ్చారంట. తీరా కొద్ది రోజులు ఉన్న తర్వాత రెంట్ ఇవ్వలేరంట. సరే, మాకు ఇప్పుడు షాప్ కరెక్ట్గా వెళ్ళట్లేదు అంకుల్, ఒక 1 month లేట్గా ఇస్తానంట. సరే, ఎవరి పరిస్థితులు అయినా అంతే కదా అనేసి ఊరుకున్నారంట. తర్వాత నెక్స్ట్ మంత్ వస్తే ఇంకా రాలేవని అట్లే 4-5 నెలలు ఆగిందంట అంకుల్. తర్వాత ఇన్ని రోజులు ఆగి ఇంటి మీదకి వచ్చేసి సరే అని చెప్తా, ఇన్ని రోజులైతే కిరాయి ఇవ్వండి అని గట్టిగా మాట్లాడితే తిరగబడి ఓనర్స్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి చూసి వచ్చిందా? మాకు నచ్చింది. నేను రేపు లేదా ఎల్లుండి అడ్వాన్స్ ఎంత? అడ్వాన్స్ 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 7,000 కదా, కాబట్టి 14,000 ఇవ్వాలి. మీరు రాగానే 14,000 అంటే 2 months అడ్వాన్స్ కదా, 7,000 1 month కదా, కాబట్టి 14,000 2 monthsకి ఇచ్చేసేయాలి. తర్వాత రాగానే ఫస్ట్
ఆ మంత్ రెంట్ కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మేము 14,000 అడ్వాన్స్ ఇచ్చినాం కదా ఒకవేళ ఏంది అట్లా నార్మల్గా అడ్వాన్స్ 1,000 ఉంటుంది కదా, 14,000 ఎందుకు? 1,000 అడ్వాన్స్ అన్నారు దాన్ని. 1 మంత్ రెంట్ మొత్తం ఇస్తే దాన్ని అడ్వాన్స్ వస్తారు అంటారు. ఓకేనా? మీకు తెలియకపోతే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడగండి. అందుకే పెద్దవాళ్ళని తీసుకుని రండి, పిల్లలకైతే ఇవ్వడం కష్టం. మీకు ఇట్లే ఉంటుంది, అందుకే చెప్పిన పిల్లలకి ఇవ్వడం కష్టం అని పెద్దోళ్ళని తీసుకుని రమ్మని చెప్పి. మీ మమ్మీ వాళ్ళను లేకపోతే మీ నాన్నని తీసుకుని రా. దాంతోపాటు మీరు వచ్చేటప్పుడు ఇప్పుడు మీ నాన్నది కానీ మీ మమ్మీది కానీ ఆధార్ కార్డు ప్రూఫ్ కావాలి. దాంతోపాటు ఎక్కడ జాబ్ చేస్తున్నారో వాటి యొక్క ఐడి ప్రూఫ్ కూడా కావాలి. జిరాక్స్ కాపీస్ తీసుకొని రండి. జిరాక్స్ అంటే ఎందుకంటే మా డాడీ మమ్మీ బిజీగా ఉంటారు. మమ్మీ ఒకవేళ గట్ల అయితేనే మేము కిరాయికి ఇస్తామండి, లేకపోతే లేదు. మేము మీకు అడ్వాన్స్ తీసుకునే ముందు అయితే ఇవన్నీ ఇస్తేనే మేము తీసుకుంటాం. ఎందుకంటే తర్వాత మళ్ళీ సరిగా జాబ్స్ చేయకపోవడము, తర్వాత వాళ్ళు కరెక్ట్ ఉన్నారో లేదో తెలియకపోవడం, అవన్నీ తలనొప్పులు మాకు వద్దు. కాబట్టి మాకు అవన్నీ ప్రూఫ్స్ ఉంటేనే అవన్నీ ప్రూఫ్స్ తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వచ్చేది ఉంటే రండి, లేదు అనుకుంటే లేదు. అవును బాబు, మీరు ఏంటి క్యాస్ట్? మేము హిందువులం అంటూ. రెడ్డిసా ఏంటి? మేము దుబ్బాకలో రెడ్డిస్. అవునా, ఓకే. ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి బాబు. అంటే కిచెన్ చిన్నగా ఉంది, ఇంకా ఏంది లీక్ కూడా అవుతున్నాయి నీళ్ళు. ట్యాప్ లీక్ అవుతుందా? అయితే సరే ట్యాప్ మంచి సెట్ పెట్టేసి ఇస్తాము. మళ్ళీ మీరు పోయేటప్పుడు కూడా మేము ఇప్పుడు అన్ని ఐటమ్స్ ఎట్లా ఇచ్చినామో మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఐటమ్స్ అన్నీ అట్లా ఇచ్చేసుకోవాలి. ఏం లీకేజ్ ఉన్నా మీరే రిపేరింగ్ చేయించుకోవాలి. పోయేటప్పుడు మాకు ఎట్లుందో మనం అట్లా క్లీన్గా చేసి ఇచ్చేసుకోవాలి. ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు మీకు లైట్లు కూడా పెట్టాలా? ఇప్పుడు మేము మీకు ఇచ్చినప్పుడు విత్ ఒకటే లైట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు వచ్చేసరికి మేము లైట్స్ ఫ్యాన్స్ ఇస్తాము. ఇప్పుడు బెడ్రూమ్లో లైట్ ఫ్యాన్ ఇస్తాము, హాల్లో లైటు ఫ్యాన్ ఇస్తాము, తర్వాత వచ్చేసి కిచెన్లో లైట్ ఇస్తాము. అవన్నీ లైట్స్ కూడా మళ్ళీ మాకు వెళ్ళేటప్పుడు కొత్త ఫిట్ చేపించేసి వెళ్ళాలి. కిచెన్లో లైట్కి మంచి స్విచ్ బోర్డే లేదు, దాన్ని ఇంట్లో మొత్తం గాలి అన్నిట్లుంది. అది అట్లే ఉంటుంది. దానికి స్విచ్ బోర్డు సైడ్కి అక్కడ ఆప్షన్ లేదనేసి అట్లా ఇచ్చాము. దానికి ఏం ప్రాబ్లం లేదు. పైకి ఉంటుంది, పిల్లలకి అందుతుందని షాక్ వస్తుందని అట్లాంటిది ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. సరే, మరి ఇంకేమీ రిస్ట్రిక్షన్స్ లేవా? ఇంకా ఫ్రెండ్స్ కానీ రావడము, పార్టీలు చేసుకోవడము అట్లాంటివి అయితే మన దగ్గర ఏం కుదరది. చుట్టాలు ఒక్కొక్క రోజు వస్తారు. చుట్టాలంటే ఫంక్షన్స్కి వచ్చినామా పోయినామా అన్నట్టు ఉండాలి. ఇక్కడైతే ఊరికే ఉంటే మాత్రం కుదరదు. ఒక 10 రోజులు అట్లా ఉంటారు. అట్లాంటివి అయితే ఏం కుదరదు. ఓ 2 రోజులు, గంటకు మించి ఎక్కువ అయితే ఉండదు చుట్టాలు. మేము లేని రోజులు వాళ్ళు ఉంటే అట్లా ఏం లేదు. మీరు ఉన్నప్పుడే ఇంట్లో మీ చుట్టాలు ఉండాలి. మీరు చుట్టాలకి ఇల్లు ఇచ్చేసి తాళం ఇచ్చేసి పోతా అంటే కుదరదు. మన దగ్గర ఫ్రెండ్స్కి తాళం ఇచ్చేసి పోతా అంటే కూడా కుదరదు. సరే, మేము ఇచ్చింది రెంట్కు మీకు, మీ చుట్టాలకు కాదు కదా. సరే, మరి నేను ఇంకా వెళ్తాను. మా డాడీ మీకు బైక్ ఉందా, కారు ఉందా? మాకు బైక్ ఉంది. బైక్, ఓకే. బైక్ పార్కింగ్ బయట చేసుకోవాలి, లోపల ప్లేస్ లేదు. మేము తొందరలో కారు కూడా కొనబోతున్నాం. కార్కి ఇప్పుడైతే పార్కింగ్ ఉంది. మీరు కొనేసరికి పార్కింగ్ ఉంటుందా లేదా అయితే చెప్పలేము. ఉంటే పెట్టుకోండి, పక్కన జాగుంటే, లేదంటే ఇక్కడ కాలితే అక్కడ పెట్టుకోండి. సరే, మరి ఇక్కడ ఇంకేమైనా రూమ్ ఉందా? డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు ఏం ఖాళీ లేవు బాబు. ఖాళీ ఉంటే అప్పటికి మీకు ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనిపిస్తే షిఫ్ట్ అవ్వండి. సరే, మరి నేను వెళ్తాను. ఎప్పుడు రావాలి మళ్ళీ? మీ ఇష్టం. మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వచ్చి అడ్వాన్స్ ఇచ్చే లోపల వస్తే మీకు ఇస్తాను. ఎవరు ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి బాబు. సరే, ఒకవేళ మీరే వచ్చి అడ్వాన్స్ ఇచ్చారనుకో మీకే ఇస్తాను. సరే, అంటే నేను వెళ్ళి మా మమ్మీకి చెప్పేసి. అమ్మ, వీళ్ళతో అయితే చాలా కష్టం. కిరాయికి ఇచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీసుకుంటారు, తర్వాత మళ్ళీ ప్రాబ్లం చేస్తారు. ఇంతకుముందు చెప్పాయి కదా సిచ్యువేషన్స్, అట్లా 2-3 మా ఆపోజిట్లో కూడా ఉంటారు, వాళ్ళు కూడా అట్లా అయిందనమాట. ఇంట్లో గొడవలు అయితే వెళ్ళి ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి గొడవకు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ అడ్వాన్స్ ఇస్తారా ఇవ్వరా, చాలా జాగ్రత్తగా. అంటే మా మమ్మీ ఏం చెప్తుందంటే ఏమీ వద్దు, ఏంది వేరే దగ్గర చూసుకుందామని చెప్తుంది. మేము ఇక్కడ ఉండము. సరే బాబు, ఇక ఆ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా బాబు? నువ్వు రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి దానికోసం మళ్ళీ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మరి మళ్ళీ మీరు ఏమన్నా మీకోసం వెయిట్ చేస్తారేమో అని. ఓకే, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్.
ఎందుకు ఏం నచ్చలేదు? ఇప్పుడు నచ్చింది, అడ్వాన్స్ ఇస్తా అంటే ఏంది మా మమ్మీకి ఏంది అక్కడ స్కూల్కి దూరం అవుతుందండి ఇక్కడ ఉంటే, అందుకనేసి. అవునా, సరేలే బాబు, ఓకే, థ్యాంక్ యూ. సరే అంటే డబల్ బెడ్రూమ్ ఏమన్నా ఉన్నాయా అంటే మా ఫ్రెండ్స్ కావాలంట. లేదు బాబు. సింగిల్ బెడ్రూమ్ మా ఫ్రెండ్ ఒకవేళ రేపు లేదా ఎల్లుండి వస్తే చూస్తాడంట. సరే, ఓకే. డబల్ బెడ్రూమ్ అటు సైడ్ ఉందంట కదా ఆంటీ, కానీ ఇప్పుడు ఖాళీ లేదు. ఒక్కసారి చూస్తాము ఎట్లుందో. ఖాళీ ఉంటే చూడాలి, ఖాళీ లేకపోతే ఎట్లా చూస్తారు చెప్పండి. వాళ్ళని ఖాళీ చెప్పమంటారా మీకోసం? చెప్పండి. సరే, ఖాళీ ఉంటే చూడాలి, ఖాళీ ఎక్కడ చూస్తారా? నిజం ఫ్రెండ్స్, ఇది కూడా జరిగింది ఒకసారి. మా ఇంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళు డబల్ బెడ్రూమ్ చూడడం కోసం వచ్చారు. సింగిల్ బెడ్రూమ్స్ ఖాళీ లేవంటే పక్కన సింగిల్ బెడ్రూమ్ చూస్తా అంటారు. అదేంటో పిచ్చి అర్థం కాదు. ఖాళీ ఉన్న రూమ్ చూస్తా అంటే లెక్క. ఏంటో పిచ్చి మనుషులు. అయ్యో రామ, నల్లొస్తున్నట్టుంది. చిన్నడు పైకి వెళ్ళేసి